సాగునిచ్చే ప్రాజెక్టు దేవరకొండ కానీ కొద్దిగా సాగర్ ఏరియా కానీ నకరికల్ కానీ నల్గొండలో అలాంటిది అలా లైనింగ్ లేక డిస్ట్రిబ్యూటర్ చెరిగిపోయి 1,00,000 ఎకరాలు కూడా నీళ్ళు రాని పరిస్థితి. అలాగే డిండి ప్రాజెక్టు నక్కలగండి కానీ దేవరకొండకు సంబంధించి ఈ ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ ఉండి లక్షల కోట్ల ప్రాజెక్టులే ఖర్చు పెట్టిన నల్గొండ జిల్లాని సౌతి తల్లి ప్రేమ చూపించి ఎక్కడేసే గొంగలి 10 సంవత్సరాలు తెలంగాణలో మనం మొదలుపెట్టిన సొరంగ మార్గం కానీ బ్రాహ్మణవిల్లలో ఉదయ సంవత్సరం ప్రాజెక్టు 80% పూర్తి చేసుకున్న ఏదో సాకు చూపించి ఆ ప్రాజెక్టు పెండింగ్ పెట్టడం మన అదృష్టంగా ఈరోజు మన జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఆ శాఖ మంత్రిగా రావడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ తప్పకుండా వారు ఇప్పటికే వాళ్ళు సూచనలు చేసి ప్రాజెక్టు పూర్తి చేస్తారని చెప్పినందుకు వారికి కూడా ఈ ప్రాంత శాసనసభ్యునిగా సీనియర్ శాసనసభ్యునిగా మంత్రిగా వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా కూడా ఈ పెట్టిన పథకాలతోని మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాపాలన అందిస్తూ గతంలో ఎమ్మెల్యేలకే పరిమితమైన కళ్యాణ లక్ష్మి రావాలన్నా ఎమ్మెల్యే సంతకం రావాలి, దళిత బంధు అయినా గృహలక్ష్మి అయినా ఏదైనా ఎమ్మెల్యేలే రాజులుగా ఉన్నాం. కానీ ఇవాళ గ్రామాల దగ్గరికే అధికారులను పంపించి అప్లికేషన్ తీసుకొని నూతన వరవడికి తీసుకొస్తున్న మనం ఈ సందర్భంలో ఆఫీసర్లకు ఎంత బాధ్యత ఉందో మనకంతే బాధ్యత ఉంది. మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని మరొకసారి మా మంత్రివర్యులకు స్వాగతం పలుకుతూ తప్పకుండా ఎవరి మంత్ కూడా మా మినిస్టర్ గారు ఒకరోజు మీది పోయేది ఖమ్మమే కాబట్టి మాకు కూడా 1 గంట సమయం ఇచ్చి మీ విలువైన అనుభవాన్ని మాకు పంచి పెడతారని మా కొత్త శాసనసభ్యులు అందరూ కూడా యాక్టివ్ మెంబర్స్ ఉన్నాం. ఒక్క శాసనసభ్యుడు పొరపాటున పోయిండు, తప్పకుండా అక్కడ కూడా ఆయన లేని లోటును మీరు కూడా సూర్యాపేట ఖమ్మం పోతూ ఆగి అక్కడ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు నాతో పాటు దాన్ని కూడా చూసుకుంటూ నల్గొండ జిల్లాని అభివృద్ధి పరచడంలో మీ సహకారం కావాలని నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా శాసనసభ్యులు అందరం కూడా కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇవాళ కేటీఆర్ గారు నిన్న ఒక శ్వేతపత్రం అని రిలీజ్ చేసినారు. శ్వేతపత్రం అంటది. ఆ శ్వేతపత్రం మేము రిలీజ్ చేసింది కాదు, 10 ఏళ్లలో మీరు చేసిన దోపిడీ 6 లక్షల కోట్ల అప్పు పెట్టిన దుబారా ఖర్చు అన్నీ కూడా దాంట్లో భద్రపరిచింది తప్ప మా సొంత అంకెలు ఏం మా దగ్గర లేవు. మీ అప్పుడు పనిచేసిన ఆఫీసర్లు ఇచ్చినవే ప్రజల ముందు పెట్టాం. మా సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పారు 8,000 కోట్ల 60,000 కోట్ల అప్పులో సివిల్ సప్లై కార్పొరేషన్తో పాటు 20,000 కోట్ల రూపాయలు ఇవాళ మిల్లర్స్ దగ్గర ధాన్యం ఉంటే మీరు కుంభకర్ణులాగా నిద్రపోయి దోచిపెట్టిన సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద వారు 10 రోజులుగా రివ్యూ చేసి ప్రభుత్వం చేసిన మోసాలను బయటపెట్టింది. అందుకనే మీ శ్వేతపత్రం అయితే మీ త్వరలోనే మీ దోపిడీ పత్రాన్ని కూడా రిలీజ్ చేస్తాం. తప్పకుండా మిమ్మల్ని దోపిడీ చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒక పేదవానికి ఇల్లు కట్టలేని మీరు లక్షల కోట్లకు పరిగెత్తి ఇవ్వాలా, ఒక్కొక్క ఎమ్మెల్యే 1,000 కోట్లు సంపాదించుకొని మాది శ్వేతపత్రం అని చెప్పి మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కదా. త్వరలోనే 2-3 మాసాల్లోనే మీ దోపిడీ పత్రాన్ని రిలీజ్ చేస్తాం. మీరు 1-2కే భయపడుతున్నారు. ఇక ముందున్న అసలు ముసళ్ళ పండుగ తప్పకుండా మీకు ప్రజలకు మీరు ఇలా ఏమి చేయకుండా ఇలా జీతాలు లేని పరిస్థితి తీసుకు రాష్ట్రాన్ని దివాలు తీపించి ధనిక రాష్ట్రమైన ఈ రాష్ట్రాన్ని ఇలా దేశం సిగ్గుతో తలదించుకుంటుంది. దేశంలో ఏ ప్రభుత్వం అయినా జార్ఖండ్ లాంటి పేద రాష్ట్రం 1వ తారీఖు మ్యాండేటరీగా జీతాలు ఇస్తారు. 1వ తారీఖు సండే అయితే 2వ తారీఖు ఇస్తారు. పెన్షనర్స్కు 2వ తారీఖు ఫస్ట్ సెకండ్కి శాలరీస్ ఇస్తారు. ఇలా 5th లోపల వాళ్ళు శాలరీ తీసుకోకపోతే హౌస్ లోన్స్ కానీ పిల్లల లోన్స్ కానీ పిల్లల ఎడ్యుకేషన్ లోన్స్ కానీ వాళ్ళకు క్రెడిట్ దొరకకుండా ఒక వర్గం అని కాదు అన్ని వర్గాలను మోసం చేసిన మిమ్మల్ని తప్పకుండా రాబో కాలంలో ప్రజలే మిమ్మల్ని ప్రజా కోర్టులో దోషులుగా తెలుస్తారని తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.